ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు. అదేమనగా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కాపాడునుగాక. అవును, సమూయేలు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో పెరిగారో, బాలుడుగా ఉన్నప్పటి నుండి బాల్య దశలో దేవుడు తనకు తోడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో దేవుడే తనకు నేర్పించారు. అలాగే అభిషక్తునిగా ఏర్పరచుకున్నారు. ఎవరు విడిచినా దేవుడు వారికి తోడై ఉంటారు. ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన ఎప్పుడు మనకు తోడుగా ఉంటారు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మాటలు దేవుని వాక్యము తండ్రిన దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవ మీకే ఉన్నాము. గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడై ఉండి, మా ప్రయాణాలలో మాకు ముందుగా మీరే ఉండి, మాకు క్షేమమైన ప్రయాణమును, క్షేమమైన ఆరోగ్యమును మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు. నాయన, మీ బిడ్డలుగా బ్రతకడానికి, మీ బిడ్డలుగా మేము మీ సన్నిధిలో బ్రతకడానికి మాకు ధన్యతను ఇవ్వండి. అటువంటి జ్ఞానమునివ్వండి, అటువంటి అర్హతను మాకు ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో యేసునామమున వారి అనారోగ్యమును యేసునామము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుతున్న బిడ్డలకు జ్ఞానమునివ్వండి. అలాగే అనేక ప్రాంతాలకు ప్రయాణమవుతున్న బిడ్డలకు క్షేమమైన గమ్యానికి చేర్చడానికి వారికి తోడై ఉండి క్షేమమైన ఆరోగ్యమైన ప్రయాణమును వారికి దయచేయండి. మీరు ఆఖరి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యమును అందరూ ధ్యానించండి. అనేక మందికి ఈ వాక్యమును పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.